రాసవాళ్ళకొచ్చి శ్రీనివాసరావు పద్మాదేవికి రంగరంగ వైభవంగా కళ్యాణం చేయడానికి ముహూర్తాలు ఎత్తేస్తున్నాడే ఆయన మాకు బ్రహ్మలోకం వెళ్ళి బ్రహ్మను పిలిపించారు. బ్రహ్మలోకం వెళ్ళి బ్రహ్మవేదాలు ఎత్తి స్వాముల వారికి పద్మావతి రంగరంగ వైభవంగా కళ్యాణం వచ్చేస్తున్నారు. అంటే శ్రీరామనవమికి మద్రాసు చెప్తే మంచి ముత్యాలు అటువంటి మంచి ముత్యాలు ఇస్తారు. ఆయన పద్మాదేవి దోసులో శ్రీనివాసుడు పోస్తారు. శ్రీనివాసుడు దోసుట్లోని మహుదేవతలు మాధవ మత్స్యవతారా మహానుభావుడు పద్మాదేవి మెడలో శ్రీనివాసరావు మెడలో మహానుభావుడు అలా మంగళం ధరించాడు. ఎప్పుడైతే మహానుభావుడు మంగళం ధరించాడు శ్రీనివాస కళ్యాణం అయిందండి. ఈ యొక్క మహానుభావుడు అవతారం మారిపోవాలి. మారిపోకపోతే కథకే అర్థం లేదట, ఈ కలియుగానికి అర్థం లేదట. అంటే మారిపోతానన్న సంగతి పిల్లాడి లక్ష్మీదేవికి తెలియదు, చేసుకున్న పద్మావతికి తెలియదు, పెంచిన ముకులామాతకు తెలియదండి. బ్రహ్మదేవుడు కొడుకున్న హర్దాముడు వారికి ఆగింపులైని ఏంటి మా శ్రీనివాసరావు అవతారం మారిపోతున్నాడా? ఈ సమయం అందు వెళ్ళి మా సిన్నమ్మతో చెప్పకపోతే బాధపడుతుందని ఈ యొక్క మహానుభావుడు హర్దాముడు వారు పరుగుపరుగుని వెళ్ళి ఈ యొక్క లక్ష్మీదేవి అంటున్నాడు, అమ్మా పద్మావతిని చేసుకున్న శ్రీనివాసుడు తీసుకొస్తా ఉన్నాడు. వచ్చే పద్మావతిని శ్రీనివాసు చూసి పిల్లి రాట పట్టుకుని మహాత్మ లక్ష్మీదేవి అంటదంట,
అప్పుడు మహాత లక్ష్మీదేవి అంటుంది నాదా ప్రాణేశ్వర సతిగానే ఉండాలి మీరు భర్త అయి ఉండాలి ఆనాడు శ్రీనివాసరావు అంటున్నాడు ఓహి లక్ష్మీదేవి కంగారు పడకు నీ అవతారం సాలించి తర్వాత ఎడుగుని పడతాను నా పేరు వెంకటేశ్వర స్వామి నామకరణ చేస్తాను నీ అవతారంలో లక్ష్మీదేవి కింద ఉన్నావు ఈ అవతారం సాలించి ఆనమూరు తాతయ్య కుమారుడు ఆనమాదారుడు కూతురు అరివేలు బంగాదేవి జన్మిస్తావు నువ్వు నేను మేనత్త మేనమామ పెట్లు అవుతావు నిన్ను నాకు ఇచ్చి కళ్యాణం చేస్తాను నేను కళ్యాణం అంటే ఆడతాను కానీ ఓ అమ్మాయి నీతో కాపురం అప్పుడు మహాత లక్ష్మీదేవి అంటుంది ఏమండి నన్ను కళ్యాణం అంటే ఆడుతానంటున్నాను నాతో కాపురం చేయలేని కారణం పెట్టినాదా అప్పుడు మన శ్రీనివాసరావు అంటున్నాడు అది కనుక నేను మహావిష్ణువుగా ఉన్నాను నువ్వు లక్ష్మీదేవి కింద ఉన్నావు ఎవరో భృగు మహర్షి వచ్చి నా యొక్క వస్త్రతలు మెత్తున్నాడని పాపించి కొల్లాపురి పట్టు వెళ్ళి మీ అమ్మగారి తపస్సులు పెట్టు నేను కళ్యాణం అంటే ఆడాను కానీ నాకు అచ్చట్లు ముచ్చట్లు తెచ్చలేదు కారణం చేత కరివేపాకు లేదని ముప్పు నిప్పులు పెట్టి 3 చెరువుల మీద తాగిస్తాను ఆనాడు లక్ష్మీదేవి నాయన పక్కన ఉన్న పద్మావతి అన్నది నాదలో నాదా నా ప్రేరణాదో చేశారు నా ప్రేరణాదా నీకు నాకు కలిపి నిన్న కాకమన్నా మరి పెళ్ళయ్యినాలో మరి ముచ్చట్లేవు మన చేతిలో మరి నట్టలో పద్మావతి కొడుకుల కన్నీరు బహువుల కన్నీరు ఆనాడు మన శ్రీనివాసరావు అంటున్నాడు దడవకే పద్మూడు పద్మ జంపుడికి వరమిచ్చే మన కోరుకోమన్నాడు శ్రీనివాసరావు ఆనాడు మహాతల పద్మావతి ఉంది ఏమండి నాదా ప్రాణేశ్వర మీరు సతగానే ఉండాలి పత్ని కావాలండి
వరమిస్తేనాదా ఆనాడు మన శ్రీనివాసరావు అంటున్నాడు, పోయి పద్మావతి కంగారు పడకు, నేను ఈ అవతారంలో శ్రీనివాస జన్మించాను, నువ్వు ఈ అవతారంలో పద్మాదేవి జన్మించు, ఈ అవతారం సాధించి 8 గర్భాన 6 తర్వాత 7 పెడతాను, 7 వాడి పేరు పెడతాను, గుళ్ళు గొప్పలు కట్టుకుని 7 పర్వతాన్ని ఒంటరిగా ఉంటాను. ఈ అవతారంలోని నువ్వు పద్మాదేవి జన్మించు, వచ్చే అవతారంలోని మీది ఢిల్లీ, మీది నవాబులు, మీ తండ్రి మీరా సాహిబు, మీ తల్లి మిహాదేవి, నీకు 2 అన్నగారులు ఉంటారు, వారి పేరు పకీరి పంచాలి, వారికి ముద్దులుగా సెల్లుగా పడతావు, నీ పేరు బివి నంచారమ్మా. నీ రాజ్యం పై రాజ్యం వారు వచ్చి కొట్టుకుపోయే కారణం చేత నీ అన్నగారు 2 తీసుకొచ్చి చంద్రగిరి అడవుల్లో వదులుతారు, చెట్టు ఇల్లు కింద భావించుకుంటావు, చెట్టుకి లీసులు వెళ్ళుకుంటూ అడవులో ఒంటరిగా ఉంటావు. ఓ అమ్మాయి, నేను తరిమేట్లకు వస్తాను, నాకు కూడా రా అంటాను, సూర్యుడి మగము రక్తం కొట్టు, నీకు నాకు వాడని పెగ్గులు పెగ్గుతావు, కాదు కూడా కాలు దొక్కి నా 7వ పని తీసుకొస్తాను, నా 7వ పర్వతాన్ని ఉందెళ్తా 12 సేపోలా అన్నారటండి. ఆనాడు పద్మావతి బివి నంచారమ్మ కన్నా తల్లి కన్నా ప్రేమ కోట ఆ యొక్క మహాతల్లి ఉగ్రమాత అంటుంది, బాబు శ్రీనివాస, ఎంతడవాణ్ణి అంతడవాణ్ణి చేసేను, నువ్వు కళ్యాణం చేసుకుని పిల్ల పాపలతోని సుఖ సంతోషాలతోని సంసారం చేసుకుంటావు అనుకున్నాను కొడుక, అప్పుడే నన్ను నిలిచిపెడుతున్నావా, నువ్వు మారిపోతున్నావా? అలాగని శ్రీనివాసరావు తల్లి ఉగ్రహమాత అంటుంది, తర్వాత 7 పడతానమ్మా, నా పేరు వెంకటేశ్వర స్వామి నామకరణం చేస్తారు, ఆలమూరు తాతయ్య కుమారుడు ఆలమాతారుడు కూతురు అరివేలు మంగాదేవుని కళ్యాణం చేస్తారు, వారు కట్న వివర చేత కారణం చేత నేను ఆ పిల్లాన్ని మంగను వెళ్ళాడేసి 7వ పర్తం వచ్చి ఒంటరిగా గుళ్ళు గొప్పరాలు కట్టుకుంటాను. గుళ్ళు గొప్పరాలు కట్టుకున్న తర్వాత నవాబుడు అమ్మాయిని తీసుకొచ్చి 7వ పర్తాన్ని పెడతాను, మీరిద్దరు పోరు పడలేక వెనక్కి 7 అడుగులు వేస్తాను, అడుగుగా శివద్ధారం అవుద్ది, 7వ శివద్ధారం కాడ నేను మెల్లో పూలహారం ధరిస్తాను పోయిందా. చూడండమ్మా, ఎవరైనా సరే తిరుపతి వెళితే స్వాములు వారు గురుబ్బ గుడిలో ఒంటరిగా ఉంటారు, మెల్లో పూలహారం ఉంటుంది, పంచరంగుల పూలమాల మహానుభావుడు తులసి మాలగా చేసుకుని మహాతల్లి ఉగ్రమాతని మెల్లో ధరించాడు పోయిందా. ఎప్పుడైతే మహానుభావుడు ఎవరికి ఇచ్చి వరమే వారికి ఇచ్చారటండి. స్వాములు వారు చూస్తాడు, నాయన వెనక్కి దేవుడు రాడు నుంచి ఒక జ్యోతి మహానుభావుడు భూమికి ఆకాశానికి మహింగా తిరుగుతా ఉన్నాడు. జ్యోతి అన్నమాట ప్రతి ఒక్కరు కూడా దృష్టిలో పెట్టుకోవాలండి. ఈ జ్యోతి భూమికి ఆకాశానికి తిరుగుతా ఉంది. ఇప్పుడు దాకా ఆదిశక్తి పుడుదల ఒక శ్రీనివాస కళ్యాణ పాడేవండి. ఇప్పుడు చెప్పబోయే శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క జీవిత చరిత్ర ఇదే. ఎల్లవారి కోడ సంబరం అంటారమ్మా. ఈ ఎల్లవారి కోడ సంబరం అంటే ఒరిజినల్ కథ అనమాట. ఇప్పుడు దాకా డప్పులు డోలకాల మీద వెళ్ళి ఇప్పుడు కథ ఒరిజినల్ వెళ్తాది. ఈ కథ సృష్టించిన మహానుభావులండి
గారు, కామయ్య నాయుడు గారు మహానుభావులు ఇద్దరు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వెల్ల గ్రామం నుంచి 3 నెలల పాటు కాళ్ళు నడకన నడుచుకుంటూ వెళ్ళి నడుచుకుంటా వచ్చి కల్లారా చూసి కవులు వచ్చిన కదండి, కవ్వు కూర్చుని కదండి. ఇది ఒక రామాయణం కాదు, తిరుమల తిరుపతి దేవస్థానం కదా. ఆ మహానుభావులు ఇద్దరు కూడా చెట్టి పాతి ఆ చెట్టి కాయలు కోసుకుని ఇప్పుడు ఎంతో మంది కళాకారులు తయారయ్యారు. ఆ మహానుభావుల పేరు చెప్పుకుని బతుకుతున్నామమ్మా. పోయిందా స్వామి కథ స్టార్ట్ అవుతుందమ్మా. కూర్చొని ఉన్న వారందరూ కూడా ఒకసారి పైకి లేచి మా యందు దయించి చూడస్థానం చూడించి గోవింద నామ స్మరించాలి తల్లి. ఒకసారి పైకి లేకండి. గోవింద స్వామి వెంకటరమణ హరిరా